ప్రతి వ్యక్తికి తను చేసే పని మీద తనకొక మక్కువ, తనకొక పట్టు ఉండాలి. అలాగే నేను ఎప్పుడూ కూడా నేను చేసే ప్రతి పనిపైన కూడా నా యొక్క పూర్తి ఆలోచనతోనే చేస్తాను. నేను ఈ పాఠశాలకు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే మొదటి సంవత్సరంలో చేసిన యాక్టివిటీస్ ఆల్రెడీ మనం పాత వీడియోలో చూడడం జరిగింది. ఈ సంవత్సరంలో చేసిన ప్రతి యాక్టివిటీని కూడా ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం, నా యొక్క ప్రతి యాక్టివిటీ సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం పిల్లలే. పిల్లలు లేకపోతే ఏ ఉపాధ్యాయుడు లేడు. పిల్లలు ఉండడం వల్ల మాత్రమే చాలా చక్కగా ప్రతి యాక్టివిటీ జరిగింది. అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా నేను చేసిన ప్రతి యాక్టివిటీ కూడా సపోర్ట్ చేశారే కానీ ఎప్పుడూ కూడా తక్కువ చేసి కానీ తులనాడడం కానీ చేయలేదు. గల కారణం ఏంటంటే మేమందరం కూడా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా అసమానతలుగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్గా కలిసిపోవడం జరిగింది. ఒక మాట చెప్తాను, ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. పోయిన ఉపాధ్యాయులు బాగానే పోయారు అనుకుంటారేమో, కానీ మేమైతే కనుక మా సొంత ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత ఫీలింగ్ అనేది మాకు మొన్న తెలిసింది. ఉపాధ్యాయులు కూడా ఇంత కలిసికట్టుగా ఉంటారని ఈ స్కూల్కి వచ్చే కానీ తెలిసింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులను పొగడాలి. పొగిడితే మళ్ళీ వాళ్ళకి దిష్టి తగ్గుతుందేమో పొగడడం నాకు అవ్వట్లేదు. కానీ గొప్ప విద్యార్థులు మాకు దొరకడం జరిగింది. ఆ విషయంలో మేము అదృష్టవంతులమే. ఎందుకంటే చెప్పింది తూచా తప్పకుండా నేర్చుకుంటూ మేము చెప్పింది పర్టికులర్గా చేస్తూ వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ విషయంలో ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అలాగే మా విద్యార్థులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు ఈ 2 సంవత్సరాలు ఇంత చక్కగా జరగడానికి గ్రామస్తులు కూడా ఒక కారణం. గ్రామస్తులు కూడా నేను ఏదైనా అడిగినట్లయితే తూచా తప్పకుండా నాకు ప్రోత్సహించేవారు. అలాగే నాకు ప్రోత్సహించిన వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తానంటే భవిష్యత్తులో నా యొక్క యాక్టివిటీస్ని అందరికీ చూపించడం కొరకు, నేను చూసుకోవడం కొరకు ఈ వీడియోస్ అనేవాటిని చేయడం జరుగుతుంది.